హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా నూరి పెట్టుకోవాలి. టమాటా రసంలో చింతపండు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అక్కడ గుజ్జు తీసి పెట్టుకోవాలి. సరిపడా ఉప్పు, 2 కప్పుల కారం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. టమాటాలు ఇలా ముక్కలుగా కోసి ఉప్పు కలిపి పిండి ఇలా ఆరబెట్టుకోవాలి. ఆ రసంలో చింతపండు నానబెట్టుకొని ఉడకబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 గంటలు ఆరబెట్టుకున్న తర్వాత టమాటాని మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పోపు వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని 3 పావుల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా గుజ్జులో మనం రెడీ చేసుకున్నవన్నీ కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు వేస్తున్నాం కాబట్టి పులుపు కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇది కలిపిన తర్వాత 5-6 రోజుల తర్వాత ఉప్పు కారం అన్నీ సరిగ్గా అవుతాయి. చింతపండు గుజ్జును కూడా కలుపుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా పోపుని బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. ఇలా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసి టమాటాలు పిండిన గుజ్జులో చింతపండు నానేసి తీసుకోవాలి. అందరికీ ఇష్టమైన టమాటా పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ.